రైట్. నెక్స్ట్ నగరి విషయానికి వద్దాం. రోజా గారు అక్కడ పోటీ చేస్తారు. ఆమె గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? సో ఇక్కడ ఇక నగరి వచ్చేసరికి ఆమె జాతకం మొట్టమొదటిసారిగా నేమాని భాస్కర్ గారు నా చేత రాయించారండి. సుమారు 500 పేజీలు నిశితంగా పిన్ టు పిన్ రాసి వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నాతో కొంతకాలం మింగిలై ప్రతి విషయానికి ఇలా చేయండి ఇలా చేయండి సూచనలు ఇస్తూ ఉన్నాం. సరే ఎమ్మెల్యే అయిన తర్వాత వారి యాటిట్యూడ్ మార్చుకున్నారు. సో ఇబ్బందులు ఆదుకున్నాం, సుఖాల్లో హ్యాపీగా ఉన్నారు. జబర్దస్త్ ద్వారా ఏదో సంపాదించుకున్నారు. కానీ నియోజకవర్గానికి దూరంగా ఉంటారు. నియోజకవర్గంలో నాకు అసమ్మతి గళం పెరుగుతుంది. చిత్తూరు జిల్లా ప్రధాన నాయకులతో ఈమెకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాం. రెండోది ఓవర్ కాన్ఫిడెన్స్. దైవ బలం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ముందు పనిచేయదు. సో ఈసారి నగరిలో ఆమె ఓటమికే గ్రహస్థితులు బలంగా ఉంటాయి. సో ఈసారి అక్కడ కొద్దిగా ఆమెకు ఎదురుగాలి వీచే అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా చేసిన పూజలు పునస్కారాలు ఏదన్నా ఫలిస్తే అప్పట్లాగానే 1200 ఓట్లతోనో 2000 ఓట్లతోనో గెలిచే అవకాశం ఉంటుంది. ఇంత చరిష్మాలో కూడా ఆమె గెలవకపోతే ఇంకా ఆమె దురదృష్టంగా మనం లేరచ్చు. నా అంచనా ప్రకారం నగరిలో రోజా ఓటమి ఖాయమైంది. ఇక 40 రోజులు టైం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ చేసుకుని దైవబలాన్ని పెంచుకుంటూ చేసిన తప్పులకి వాగిన వాగుడికి ఆత్మ పరిశీలన చేసుకుంటే గెలిచే అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో వైసీపీ అకౌంట్లో చిత్తూరు జిల్లాలో ఆ సీటు చేరే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. మరొకరు లోకేష్ వాళ్ళ తండ్రి గురించి చెప్పారు, మామయ్య గురించి చెప్పారు. కుమారుడు లోకేష్ పరిస్థితి ఏంటి మంగళగిరిలో? అంటే ఇక్కడ లోకేష్ గారి జాతక ప్రభావంలో ఒక ప్రధానమైన ప్లానెట్, రాజయోగాన్ని ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో 35% మాత్రమే అతను సపోర్ట్ చేస్తుంది. కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గం మీద పట్టు లేకపోవడం. ఓకే, నేను ఉండేది మంగళగిరిలోనే కాబట్టి మేము లోకల్గా ఉన్నటువంటి అబ్జర్వేషన్ చేస్తుంటాను. గతంలో ఆళ్లరామకృష్ణారెడ్డికి అంత స్వీప్లో కూడా మంగళగిరిలో ఓట్ బ్యాంకు ఆయనకి లేకుండా పోయింది. అతనికి ఏమొచ్చింది సరే పెదవట్లపూడి, దుగ్గిరాల, నందివేలుగు ఆ మండలాలు, కొంత పొన్నూరులో నుంచి కొన్ని కలుస్తాయి. వాటిలో నెగ్గుకుని బయటకు వచ్చారు. ఆ తర్వాత గెలిచాడు. ఆ తర్వాత మళ్ళీ మార్చారు, గంజి చిరంజీవికి ఇచ్చారు. గంజి చిరంజీవి టైట్ ఫైట్ జరిగింది. ఇప్పుడు అక్కడ పద్మశాలి ఓట్ బ్యాంక్ కీలకం. సుమారు 1,12,000 ఓట్లు పైన వాళ్ళవి ఉన్నాయి. రెండోది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. అటు మురుగుడు వారి ఎమ్మెల్సీ గారి కోడలు ప్లస్ కాండ్ర కమల యొక్క కూతురు ఎడ్యుకేటెడ్, స్థానికంగా అందుబాటులో ఉంటారు. సో అక్కడ పద్మశాలి దేవాంగ ఓట్లు కీలకం. ఎప్పుడు సిపిఐ సిపిఎం కంచుకోటది. అటువంటి ప్రాంతంలో మేషరాశికి ఈసారి అనుకూల పవనాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ లోకేష్ కూడా విజయం అనేటువంటిది నల్లేరుపై బండి నడకైతే కాదు. ఈసారి కూడా ప్రతికూల వాతావరణమే అక్కడ ఎక్కువ గోచరిస్తుంది. ఒకవేళ విధి వక్రించి కనుక గెలిస్తే 5,000 ఓట్లు బయటపడతాడు. అది కూడా కష్టమే. రైట్. ఇక పులివెందుల నుంచి పోటీ చేస్తున్న జగన్ గారి గురించి, అఫ్ కోర్స్ ఆయన్ని ఓడించాలని, ఆయనను కూడా రానేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నాలు మామూలుగా కూటమి చేస్తూనే ఉండొచ్చు గాక, అతని గ్రౌండ్ రియాలిటీస్ మీకు ఏమనిపిస్తూ ఉన్నాయి? అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలో 1,00,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచిన సందర్భాలు ఉన్నాయి. వ్యతిరేకత అంటే ఇక్కడ పులివెందులో ఉండేటువంటి ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడానండి చాలా దూరపు ఆలోచనతో ఉంటారు తప్ప తాత్కాలికంగా మాటలు, తాత్కాలికమైనటువంటి ఒడిదుడులు లొంగే మనుషులు అయితే కాదు. సరే సర్వేలు చాలా మంది ఈసారి కడపలో
పులివెందుల్లో జగన్మోహన్ గెలవడు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో కుటుంబ సభ్యులే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ విఘ్నత ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రతి ఓటర్ ఒక రాజకీయ నాయకుడు అనండి. కామన్ పీపుల్ దగ్గర మనం మైకి పెడితే వాళ్ళు చెప్పేటువంటి రాజకీయ సూక్తులు మనం పనికిరామండి. వాళ్ళు ఉత్తమ జర్నలిస్టులు అందరూ ఎవరంటే పులివెందుల పాపులేషన్ అండి. సో మెజారిటీ తగ్గిస్తారేమో కానీ ఓటమిని మాత్రం పులివెందుల ప్రజలు అంగీకరించరు. సో అక్కడ విజయం అనేటువంటిది నల్లేరుపై బండి నడకి. సో జగన్కి 90,000 నుంచి 1,00,000 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అదే కడప పార్లమెంట్ నుంచి షర్మిల ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి ప్రకటించారు. డిపాజిట్ వస్తే అదృష్టమే. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి పరువు ప్రతిష్టల్ని వైఎస్ షర్మిల ఏంటండి, దశరథ మహారాజు కూటమికి వెళ్ళినటువంటి వశిష్ఠుడు సీతాదేవిని పిలిచి అమ్మా నీ భర్త ఎవరు అని అడిగాట. ఎవరు అని అడిగితే ఆమె ఏం చెప్పుంటుందండి? రావణుడు అమ్మగుడని చెప్పుకుందా? చెప్పలేదు. అయితే మా అయ్య జనక మహారాజు అని చెప్పుకుందా? లేదు. నేను దశరథ మహారాజు గారి కోడలండి అని చెప్పింది. దశరథ మహారాజు కోడలు అంటే నీకు పెళ్ళైన నీవు నీ ఇంటి పేరు మార్చుకోకుండా నీ పుట్టింటి పేరునే పెట్టుకొని కట్టుకున్న మొగుడు యొక్క కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా నీవు వైఎస్ పేరు ఇంకా వాడుకుంటున్నావంటే ప్రజలేమి అక్కడ పిచ్చోళ్ళేం కాదండి. నిజంగా ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిందో ఆ రోజే నిజంగా రాజశేఖర రెడ్డి మరణించిన రోజండి మనం. కాబట్టి అక్కడ ప్రజలు షర్మిలను రాజశేఖర రెడ్డి కూతురుగా మరిచిపోయారు. ఆమె ఒక డిపాజిట్ వస్తే ప్రజలు ఆమెను సమర్థిస్తారు. ఆమె డిపాజిట్ కూడా రాదన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలంగా ఉంది రావటానికి 109 నుంచి 107 నుంచి 118 సీట్ల వరకు వస్తుంది. అది ఏ రకంగా ప్రిడిక్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి జాతకం చూసా, లేదంటే ఆయన పుట్టిన బర్త్ ఇయర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ తోనా, లేదంటే ఈ కూటమిలో ఉన్న ఈ కలిసిన ముగ్గురు లీడర్ల జాతకం బట్ట? ఇక్కడ 175 స్థానాలు, ఏ స్థానానికి ఆ స్థాన బలం. ఉదాహరణకి నెల్లూరు పార్లమెంట్ ఉంది. 1952లో ఎస్టాబ్లిష్ అయినటువంటి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ సీట్. ఆ రోజు ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్ ఏంటి? యాజ్ పర్ యాజ్ మేధిని జ్యోతిష్యం ప్రకారం ఒక రాజకీయ ప్రొడక్షన్ చేయాలి అని అంటే ఆ ప్రాంతం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఆనాటి గ్రహస్థితులేంటి, ఆనాటికి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క గ్రహస్థితులేంటి, పార్టీ ఆవిర్భావం ఏంటి, వ్యక్తిగత జాతకం ఎంతవరకు దోహదపడుతున్నటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే 2019లో 151 సీట్లకి ఆ భూమండలం ఆయనకు యోగించింది. సో 5 సంవత్సరాల సమయంలో ఆ గ్రహస్థితిలో అనేక రకాల మార్పులు వచ్చేసరి గురుమూడమి, శుక్రమూడమి, సూర్యచంద్ర గ్రహణాలు ఎక్కువ ఉన్నాయి, ముహూర్తాలు లేకపోవడం, కొంత అనుకూల గ్రహస్థితులు అనుకూల వాతావరణం లేకపోవడం, 2 శుభగ్రహాలకి 7 పాపగ్రహాలకి ఆధిపత్యాలు రావడం పూర్తి స్థాయిలో రాజకీయం మీద ప్రభావం పడుతుంది. 400 ఎంపీ సీట్లు కావాలనుకుంటున్న మోడీ గారికి కూడా ఈసారి ఎదురైతే ఎక్కువగా ఉంటుంది. 270, 280 వచ్చి ఆగిపోతాడు ఆయన కూడా. ప్రాంతీయ పార్టీల హవాలు ఎక్కువ అవుతాయి. సో కాబట్టి ఒక నియోజకవర్గంలో విజయ అవకాశాలు నిర్ధారణ చేయాలంటే ప్లస్ ఆ ప్రాంతంలో ఉండేటువంటి రేఖాగణితం మీద, లాంగ్ లాచిట్యూడ్ మీద, ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం, ఆ పార్టీ యొక్క బలం, ఆ ప్రాంతాన్ని క్రోడీకరించుకున్నప్పుడు మాత్రం చేయం. కాబట్టి రూరల్ ప్రాంతాలు ఏవైతే సముద్ర తీర ప్రాంతాలు ఉన్నటువంటి 900 కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో, రేడియేషన్ అవుతుందో, సముద్ర మట్టానికి 180 అడుగులు ఎత్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మేజర్ ప్లస్గా మారుతున్నాయి. కాబట్టి విజయం, పార్టీ విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ప్రతికూల వాతావరణంలో ఈ రోజున కనుక ఇప్పటికిప్పుడు
చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.